వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మత మార్పిడులు ఆర్థిక పరిస్థితులను చూపించి, లేకపోతే ఆరోగ్య సమస్యలు చూపించి, నీటిలో ముంచితే ఆరోగ్య సమస్యలు పోతాయని, ఆర్థిక సమస్యలు పోవాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాలని, లేకపోతే 5 కిలోల బియ్యము, ఆయిల్ ప్యాకెట్ ఇలాంటివి చూయించి మత మార్పిడి చేస్తున్న వాళ్ళ సంగతి, ఈ మత మార్పిడి ముఠాకు సంబంధించి రోజుకు వందల సంఖ్యలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క నుంచి బలవంతంగా, అంటే ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్య పరిస్థితులను అడ్డం పెట్టుకొని బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తుంటే, మరో పక్క నుంచి భారీ ఎత్తున తప్పైపోయి మత మార్పిడికి గురయ్యాము, ఆ రోజు వాళ్ళు ప్రలోభ పెట్టడం వల్లే మత మార్పిడికి గురయ్యాము, మా ధర్మానికి మించిన గొప్పది ఏమీ లేదు అని గర్వాపాసీల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇది నిజం. ఛత్తీస్గఢ్లో ఒక పక్క నుంచి మత మార్పిడి ముఠా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ మత మార్పిడిగాళ్లకు చెక్ పెడుతూ చెంప మీద కొట్టి గూబ గుయ్యమనిపించేలాగా గర్వాపసీలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఛత్తీస్గఢ్లో ధామ్ఘాట్ గ్రామంలో 66 మంది గిరిజనులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా వీరందరి పాదాలు కడిగి నుదుటిపై తిలకం దిద్ది హిందూ ధర్మంలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే భావనా బొహ్రా వీరందరికీ సాంప్రదాయకంగా సత్కరించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ సందర్భంగా వాళ్ళంతా మాట్లాడుతూ గిరిజన వర్గాలే మన ప్రాచీన సంస్కృతికి నిజమైన సంరక్షకులు అని అన్నారు. కొంతమంది అమాయక వనవాసీలను ప్రలోభాలకు గురిచేసి మత మౌఢ్యాలు తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ ఆ ప్రలోభాలకు గురి కావద్దు, ఆ ప్రలోభాలను వనవాసులు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పారు. అంతేకాకుండా క్రైస్తవ మిషనరీలు అనేక ప్రలోభాలకు గురి చేస్తుంటారు. అందులో ఆర్థికం మొదటిది కాగా అనారోగ్యం రెండవ సమస్య. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో, అంటే ఎక్కడైతే గర్వాపసీలయ్యారో ఆ ప్రాంతాలలో 2 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. కొండల్లో ఉండేవారు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ఈ అంబులెన్స్ని వినియోగించుకోవచ్చు. అభివృద్ధి ఓవైపు, మరోవైపు సనాతన ధర్మం అన్న రెండిటిని ఒకే చేత్తో తీసుకువెళ్తున్నారు. కాబట్టి అంటే ఏదైతే ఆరోగ్య సమస్య చూపించి, మీకు అందరికి గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్లో ఒక పసిపిల్లకు బాగాలేకపోతే ఉపవాస దీక్ష చేస్తే తగ్గుతుంది అని అంటే చర్చికి తీసుకెళ్తే అమ్మాయి ప్రాణాలు పోయాయి. నిజంగా దేవుడి తర్వాత ప్రాణాలని, అంటే అమ్మ మనకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఆసుపత్రిలోని వైద్యులు. అంతేగాని ఉపవాస దీక్షని, మరొకటని వైద్యం చేయించుకోకుండా ఆయిల్ తాగితే, ఆయిల్ రాస్తే, నీళ్ళల్లో ముంచితే, మొన్న ఒక వీడియో చూసిన, ఎవరో నోట్లో నీళ్ళు పోసి ఇక నూనె ఏదో పోసి క్యాన్సర్కి ఇక నువ్వే మందులు వేసుకోవద్దని చెప్తున్నారు. అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అలాంటి మూర్ఖ మౌఢ్యంతో మత మార్పిళ్ళు చేస్తుంటే వాస్తవాలను తెలుసుకొని ఒక ఛత్తీస్గఢ్లోనే కాదు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, ఇలా దేశవ్యాప్తంగా అనేక చోట్ల గర్వాపసీలు పెరుగుతున్నాయి. గర్వాపసి అంటే వేరే ఏం కాదండి, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, మన వస్తువు ఏదో కింద పడిపోయింది, ముందుకెళ్ళిపోయాం, పడిపోయిన వస్తువు, అయ్యో వస్తువు పడిపోయిందని మనం చూసుకున్న తర్వాత తిరిగి వచ్చి మన వస్తువుని తీసుకుంటామా లేదా? ఆ పడిపోయిన వస్తువు లాంటి వాళ్ళే మన ధర్మంలో నుంచి ఈ మౌఢ్యాలకు, లేకపోతే చెప్తున్న ప్రలోభాలకు పడిపోతున్న వాళ్ళు. అక్కడ వాళ్ళు ప్రలోభాలకు పడిపోయారని అర్థమైపోయిన తర్వాత వెనక్కి వచ్చి తీసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. వాళ్ళని మళ్ళీ సనాతన ధర్మం వైపు అడుగులు వేయించే బాధ్యత అదే జరుగుతోంది. దాన్నే గర్వాపసి అని అంటాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తున్నా, ఏ ప్రలోభాలు లేకుండా నా ధర్మం గొప్పది, తిరిగి నా ధర్మంలోకి వెళ్తానని వస్తుంటే అలాంటి వాళ్ళను ఏమంటారు, శాస్త్రీయంగా కాళ్ళు కడిగి మళ్ళీ తీసుకొని వచ్చి మన ధర్మం వైపు, మన వాళ్ళే వీళ్ళు పడిపోయారు, వీళ్ళని మళ్ళీ కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న గొప్ప వాళ్ళ సంఖ్య కూడా పెరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ ఛానల్స్ ఈరోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే, ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే. దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి, మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు.
ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.